అది హైయెస్ట్ కనిపించింది. ఏది 30 ఏళ్లకి అది. అట్లాంటిది ఏకదం 24, 25 లక్షలు ఎవరికి వస్తాయి? కాబట్టి చాలా వరకు వెసులుబాటు ఇచ్చినట్టు. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఈ తరపు యువత సాఫ్ట్వేర్లు కార్పొరేట్ కంపెనీల్లో చేసే వాళ్ళకి బడా ఎగ్జామ్షన్ ఇచ్చినట్టు అని చెప్పాలి. ఇదే నేపథ్యంలో ఈ బడ్జెట్ ఎంతవరకు ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుంది? ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా బీజేపీకి? అంటే ఆంధ్రజ్యోతి వాళ్ళు అనుకుంటా రాశారు ఏదో ఢిల్లీ ఎన్నికల కోసం ఇది చేశారు. అంతకంటే వేరేతనం ఇంకొకటి ఉండదు. ఎవడైనా ఇదే ఢిల్లీలో 40 లక్షల మంది కోసం చేస్తారా? ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది కోసం చేసినటువంటిది. ఇంకోటి, మోడీ ఆలోచన ఎప్పుడూ కూడా ఎలక్షన్ ఉద్దేశించి ఉండదు అనడానికి సాక్ష్యం ఇది. ఎలక్షన్ల కోసం చేసేటట్టయితే 2028లోనో బడ్జెట్లో పెట్టి ఎగ్జామ్షన్ ఇస్తే 29 ఎన్నికల్లో అది పెద్ద బెనిఫిట్ అవుతుంది. అంతే కదా. ఈ రాష్ట్రాల ఎన్నికల కోసం ఇన్కమ్ ట్యాక్స్ మీద ఎందుకు చేస్తాడు? అయితే గీత అంతగా చేయాలనుకుంటే ఢిల్లీలో ఉన్నటువంటి దాంట్లో ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టచ్చు. ఇప్పుడు కేజ్రీవాల్ పెట్టినట్టు వాళ్ళు పెట్టినట్టు ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చారు కదా. అయ్యా మన రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఢిల్లీలో వాళ్ళందరికీ మేము 25,000 ఇస్తాం, 30,000 ఇస్తాం అని అట్లాంటిది ఏమైనా అనౌన్స్ చేయాలి. అంతేగాని అది ఆ రాష్ట్ర బీజేపీ ఫార్ములా అవ్వాలి, కానీ దేశానికి సంబంధం కాదు ఇది. అయితే మధ్యతరగతి వర్గం ఇప్పటిదాకా కూడా భారతదేశ చరిత్రలో బీజేపీ అంటే మిడిల్ క్లాస్ పార్టీ అంటారు, మధ్యతరగతి దృష్ట్యా ఆలోచిస్తుంది అనేటటువంటిది. అది నిజమైంది. ఇదివరకు మా చిన్నప్పుడు అనేవాళ్ళు అనమాట, కాంగ్రెస్ పార్టీ లేబర్ పార్టీ వాళ్ళు లేబర్ మీదనే ఆలోచిస్తారు, రేషన్ ఇప్పించడము అట్లాంటిదో కార్డు అటు గురించినో. మిడిల్ క్లాస్ గురించి ఆలోచించేది బీజేపీదే అనేవాళ్ళు, వ్యాపారస్తులు మిడిల్ క్లాస్ గురించి అన్నటువంటి.